Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, తెలంగాణ స్టేట్లో ప్రస్తుతం తెలంగాణ అన్ఎంప్లాయీస్ అందరూ కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏది అంటే అది హైకోర్ట్, జిల్లా కోర్టులలో పడినటువంటి పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు. ఈ విషయం బాగా మీకు అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఇందులో 100 మార్క్స్కు పెట్టేటటువంటి ఎగ్జామ్లో 40 మార్క్స్ వరకు ఇంగ్లీష్కు సంబంధించి బిట్స్ వస్తున్నాయి. ఇందులో దాదాపు మనం ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేసి అంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. అందులో మొట్టమొదటిగా ఆర్టికల్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో మన యాప్లో కూడా మొత్తం అన్నీ కూడా అప్డేట్ చేస్తూ వస్తున్నాం. సో ఎవరైతే నిన్న ఇవాళ ఈ పండుగ సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్ బాగా యూజ్ చేసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇది రేపు కూడా అలాగనే కొనసాగుతుంది. సో హైకోర్టు ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, జిల్లా కోర్టులకు సంబంధించిన ఎగ్జామ్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి ఈ పోస్టులలో ఉద్యోగం కొట్టడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 0 స్టేజ్ నుంచి 100% వరకు, 0 నుండి 100% వరకు ఒక్కొక్క కాన్సెప్ట్ పైన డీటెయిల్డ్ వివరణతో, తెలుగు వివరణతో, సమగ్ర సమాచారంతో మీ ముందుంచడం జరిగింది. కాబట్టి ఈ 2-3 రోజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్టికల్స్కు సంబంధించి కంప్లీట్ నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీకు ఇవాళ, రేపు, ఎల్లుండి ఆర్టికల్స్కు సంబంధించిన 5 వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా మీరు ఎవరైతే ఇప్పుడు వింటున్నారో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ 5 వీడియోస్ కూడా వినండి. విన్న తర్వాత ఒక్కొక్క ఐడియా వస్తుంది మీకు. యూ విల్ గెట్ కంప్లీట్ కమాండ్, కంప్లీట్ నాలెడ్జ్, రైట్? అవి విన్న తర్వాత ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయండి. దీని తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్స్కు సంబంధించి ఏ బిట్స్ అయితే మీకు హైకోర్టు ఎగ్జామ్స్లో ఇంతవరకు 14 పేపర్లు ఉన్నాయి, ఆ 14 పేపర్లో ఆర్టికల్స్కు సంబంధించి ఏ బిట్స్ అయితే వచ్చాయో అవన్నీ కూడా మీ దగ్గరనే చేయించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సు కూడా పర్చేస్ చేసుకోండి. మీరు పర్చేస్ చేసుకోమని చెప్పి నేను అడగను. సో ఈ ఫస్ట్ ఏవైతే ఈ ఆర్టికల్స్ టాపిక్ ఉందో ఇప్పుడే అప్లోడ్ చేయడం జరిగింది. సో 5 వీడియోస్ ఉన్నాయి. ఆ 5 వీడియోస్ కూడా మీరు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు వినేసేయండి. విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఏ మేరకు నేను లబ్ధి పొందాను అనేసి. దాని తర్వాత నీ ఇష్టం. ఓకే, యు గో అహెడ్ విత్ దిస్. ఇక బ్లైండ్గా మీరు నేను చెప్పినటువంటి ఈ ప్రకారం మీరు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. సో అయితే ఈ మన కోర్స్ ఏదైతే ఉందో ఇందులో హైకోర్టు ఎగ్జామ్స్లో ఇంగ్లీష్కు సంబంధించి 40 మార్కులు ఉన్నాయి. ఆ 40 మార్కులు ఎవరైతే 40కి 40 కొట్టాలని ఫిక్స్ అవుతారో ప్రతి టాపిక్ను కూడా 0% నుంచి 100% వరకు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రైట్. సో ఇప్పుడు సరదాలకు, టైం వేస్ట్కి, పండగలకు, పబ్బాలకి, పార్టీలకు, రైట్, ఫ్రెండ్స్ చెప్పారనో ఇంకోటి ఇలా ఎలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయకండి. మీ సమయాన్ని ఎవరికి ఇవ్వకుండా చెప్తున్నా, పండుగ సందర్భంగా చెప్తున్నా, నువ్వు మంచి స్థితిలో ఉంటేనే నీ దగ్గర నలుగురు వస్తారు. లేవు అంటే నో వన్ విల్ కాల్ యూ, నో వన్ విల్ మీట్ యూ, రైట్? నో వన్ విల్ టెల్ యూ అబౌట్ యూ పాజిటివ్లీ ఇన్ ది సొసైటీ. గుర్తుపెట్టుకోండి, కసిగా చదవండి, రైట్? ఓకే, మనం తొందరలో మార్చి ఫస్ట్ వీక్ అనేసి అనుకుంటున్నాం. దిల్సుఖ్ నగర్లో మీకు హైకోర్టు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి వాళ్లకు మాత్రమే ఒక బ్యాచ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ 4-5 రోజుల్లో నేను ఏదో టైం అనేది చెప్పి ఈ వీడియో రూపంలోనే చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. కేవలం ఎస్పెషలీ హైకోర్టు, జిల్లా కోర్టులకు సంబంధించి ప్రీవియస్ పేపర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మీకు కోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ పెట్టే వాళ్ళే, ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్లకు మాత్రమే మనం ఈ సీట్ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్లోకి అనుమతించడం జరుగుతుంది. క్లాస్ విని వెళ్ళిపోతానంటే కుదరదు.
రైట్. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. నేను ఇవాళ ఏ టాపిక్ అయితే చెప్పానో అదే టాపిక్ పైన ఎగ్జామ్ ఉంటుంది. రేపు మీరు రాగానే ప్రిపేర్ కండి. రైట్. అయితే నెక్స్ట్ ఏంటి అనేసి అంటే ఈ ప్రశ్న చూడండి. ఆర్టికల్స్కు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు దాదాపు ఒక 60 రూల్స్ నేను యాప్లో మీకు ఫ్రీగా పెట్టడం జరిగింది. ఒక్కసారి చూసుకోండి. రైట్. చూడండి, ఇవాళనే చూసి వీటికి ఆన్సర్ చేయండి. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఓవర్ డాష్ కప్ ఆఫ్ కాఫీ. డాష్ కప్ ఆఫ్ కాఫీ అని వచ్చింది అంటే ఈ ప్లేస్లో నువ్వు ఏ పెట్టాలన్నా, యాన్ పెట్టాలన్నా, ది పెట్టాలన్నా, నో ఆర్టికల్లా అన్నాడు. డాష్ కప్ ఆఫ్, కప్ అనేసి అన్నాడు అంటే ఏ యాన్ అనేది ఎప్పుడు వాడాలి? యాన్ అనేది ఎప్పుడు వాడాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పదం నువ్వు చెప్పినప్పుడు, ఏదైనా ఒక కామన్ నౌన్ నువ్వు చెప్పినప్పుడు అందులోని మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య ఉంటే యాన్ వాడాలి, కా నుంచి క్ష వరకు మధ్య ఉంటే ఏ వాడాలి. కానీ కప్ అంటున్నావు, కా అనేది దీని మధ్య వస్తుంది కాబట్టి ఏ రాయాలి. సో యువర్ ఆన్సర్ ఈస్ ఏ కప్ ఆఫ్ కాఫీ. సో ఏ యాన్ అనేవి రెండు కూడా ఎప్పుడు రాస్తామంటే బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్. సో ఏ యాన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇలాంటి పదాల ముందు వస్తుంది. అంటే బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ ముందు ఇది యూజ్ చేస్తూ ఉంటాం. అది గమనించండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, డాష్ ఓల్డ్ మ్యాన్ అట్ ది బస్ స్టాప్ ఈజ్ డాష్ నోటోరియస్ క్రిమినల్. మరి ఇక్కడ నోటోరియస్ అంటే ఏంటి? సొసైటీలో నువ్వు బ్యాడ్గా అందరికీ తెలిస్తే, చెడ్డగా అందరికీ తెలిస్తే నోటోరియస్ అంటాం. నోటోరియస్కి ఆపోజిట్ ఏంటి? ఫేమస్ అనేసి అర్థం. ఓకేనా? ఇప్పుడు కిల్లర్ వీరప్పన్ అంటాడు, ఫేమస్ వీరప్పన్ అంటామా, నోటోరియస్ వీరప్పన్ అంటామా? చెప్పండి. నోటోరియస్ వీరప్పన్ అంటాం. సమాజం దృష్టిలో, గవర్నమెంట్ దృష్టిలో చెడ్డ పేరు ఉండేటటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని నోటోరియస్ అనేసి అంటాం. ఓకే, ఫైన్. ఇది నోటోరియస్ అనేసి అంటున్నాం. మనం ఆల్రెడీ చెప్పాం ఏ యాన్ ఎప్పుడు వాడాలి, ఏ యాన్ ఎప్పుడు వాడాలి చెప్పేటప్పుడు. ఇది ఆ టు అహ, ఇది కా టు అక్ష. మరి ఇక్కడ చూడండి, నో అనే మాట నా అనే మూలాక్షరం నుంచి వస్తుంది. కాబట్టి ఏం రాయాలి? ఏ అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్లో దీనికి మాత్రం ఏముంది? సో ఆన్సర్ ఈస్ 4. సారీ, ఇక్కడ నోటోరియస్ అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి రెండో బిట్లో ఉండేది ఈ రెండు. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. డాష్ ఓల్డ్ మ్యాన్ అట్ ది బస్ స్టాప్. అన్ ఓల్డ్ మ్యాన్ అట్ ది బస్ స్టాపా? ది ఓల్డ్ మ్యాన్ అట్ ది బస్ స్టాప్. అన్ ఓల్డ్ మ్యాన్ అట్ ది బస్ స్టాప్ ఈజ్ డాష్ నోటోరియస్ క్రిమినల్. బాగా అబ్జర్వ్ చేయండి. సో ది ఓల్డ్ మ్యాన్ అట్ ది బస్ స్టాప్ అంటే ప్రత్యేకించి చెప్తున్నాడు. ఎప్పుడైతే స్పెసిఫికేషన్ ఉంటుందో, ప్రత్యేకించి చెప్తావో అప్పుడు ది అనేది వాడాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే చూడండి, సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ది ఓల్డ్ మ్యాన్ అట్ ది బస్ స్టాప్ ఈజ్ ఏ నోటోరియస్ క్రిమినల్. బాగా అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఎ నోటోరియస్ క్రిమినల్. రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, అట్ డాష్ యూనివర్సిటీ ఐ లెర్న్డ్ హౌ టు బీ డాష్ గుడ్ సిటిజన్. ఇక్కడ గుడ్ సిటిజన్ అనే మాట వచ్చింది. గుడ్ సిటిజన్ ఇది సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ కాబట్టి గుడ్ సిటిజన్ అంటే ఏం రావాలి? ఏ గుడ్ సిటిజన్. ఏ ఎక్కడ వచ్చింది? ఫస్ట్లో, సెకండ్లో వచ్చింది. సో థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఆన్సర్లు కాదు. సో అట్ డాష్ యూనివర్సిటీ, అట్ ఏ యూనివర్సిటీ కాదు, ఒక అనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఇది కాదు. సో అట్ ది యూనివర్సిటీ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. ది యూనివర్సిటీ అంటే ఏంటి? దట్ పర్టికులర్ యూనివర్సిటీ. నేను ఎక్కడైతే చదివానో, పీజీ చేశానో, ఇన్ దట్ పర్టికులర్ అనే సెన్స్లో ది వస్తుంది. ఏ రాస్తే ఎనీ అనే అర్థం వస్తుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి నేను ఎక్కడైతే చదివానో అక్కడ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, డాష్ బర్ముడా ట్రయాంగిల్ ఈజ్ డాష్ స్ట్రెచ్ ఓవర్ డాష్ అట్లాంటిక్. బా సూపర్ బిట్ ఇది. చేయకండి, ఆన్సర్ చేయగలరా? దీనికి ఆన్సర్ చేయండి. డాష్ బర్ముడా ట్రయాంగిల్ ఈజ్ డాష్ స్ట్రెచ్ ఓవర్ డాష్ అట్లాంటిక్. ఇది ఆన్సర్ చేయండి.
రైట్. దీనికి ఆన్సర్ ఏంటి అనేది మీరు యూట్యూబ్లో ఏ నెంబర్ 1, 2, 3, 4 4th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది యూట్యూబ్లో మీరు సెండ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, 5th వన్ చూడు. ఫైండ్ ది ఆన్సర్. ఇది కూడా డాష్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ డాష్ బెస్ట్ థింగ్ టు పుట్ అవుట్ అన్ ఎలక్ట్రిక్ ఫైర్. నేను ఆన్సర్ చెప్పట్లా. మరి ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే పుట్ అవుట్ అంటే ఏంటి, పుట్ ఆన్ అంటే ఏంటి, పుటప్ అంటే ఏంటి, పుట్ డౌన్ అంటే ఏంటి, ఇవి ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఈ ఫ్రేజల్ వర్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మీరు నేర్చుకోవాలి. రైట్. రైట్. పుట్ ఆన్ అంటే అర్థం టు వియర్, రైట్, ధరించుట, తొడుక్కునుట, వేసుకొనుట. పుట్అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అని అర్థం, ఎక్స్టింగ్విష్ ఆర్పివేయుట. పుటప్ అంటే టు స్టే అని అర్థం, విడిది చేయుట. పుట్ డౌన్ అంటే సప్రెస్ అని అర్థం, గుర్తుపెట్టుకో, సప్రెస్ అని అర్థం. సో ఓకే ఫైన్. వీటికి ఆన్సర్ ఏంటి అంటే 4వ దానికి ఆన్సర్ ఏంటి, అదేవిధంగా ఈ 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది మీరు దాంట్లో ఇది చేయండి. రైట్. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా యూ కెన్ డౌన్లోడ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్. అండ్ ఇవాళ చాలా కోర్సులు ఉంటాయి ఇంగ్లీష్కు రిలేటెడ్. మీరు స్టేట్లో, తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఈ హైకోర్టు, జిల్లా కోర్టులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టు ఇంగ్లీష్ అనేసి ఉంటుంది, అది చూడండి ఒకసారి. అది చూసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ చూసి ఈ 5 వీడియోలు, ఆర్టికల్కి సంబంధించి 5 వీడియోలు నేను చేశా. 5 వీడియోలు మీరు చూడండి, మీకు పర్ఫెక్ట్ ఐడియా వచ్చేస్తుంది రిగార్డింగ్ టు ఆర్టికల్. ఓకేనా? దీని తర్వాత ప్రాక్టీస్ బిట్లు చేయండి. రైట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.